ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఘనంగా విజయకృష్ణ మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం. నిజామాబాద్ జిల్లా అన్నారం గ్రామంలో ఘనంగా అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ. నాగర్ కర్నూలులోని ఈశ్వరా బి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అద్భుతంగా కిడ్స్ సమ్మర్ క్యాంప్. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ, ఆనంద ఆదివార ధ్యాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా హిమాలయ యోగి సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఇంటిలో భగవద్గీత ఉండాలని, ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి ఆచరించాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. మానవుల ఆహారం శాకాహారమని, శాకాహారమే మానవుల ఆహారమని, అన్ని మూగ జీవాలను సంరక్షించాలని అంటూ నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ శాకాహార ర్యాలీ కొనసాగించారు. ఈ జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ప్రధాన సలహాదారులు దయానంద్, సభ్యులు అమరవాజీ శ్రీనివాస్, ఓడెన్న, సుద్ద చిన్నయ్య, 1000 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అన్నారం గ్రామ ధ్యాన యోగులందరికీ, అన్నారం గ్రామ ధ్యానస్తులందరికీ, అన్నారం గ్రామ దేవతలకి, అన్నారం గ్రామ ప్రజలకి, ఈరోజు వచ్చిన మాస్టర్లందరికీ, ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాస్టర్లందరికీ, ధ్యాన జగత్కి, సాకార జగత్కి, పిరమిడ్ జగత్కి, పితామహ పత్రిజీకి, సిద్ధేశ్వర పిరమిడ్కి, జన్మస్థల్ బోధన్కి, మహేశ్వర మహా పిరమిడ్కి, ఇక్కడికి వచ్చిన ధ్యాన యోగులందరికీ. పిఎస్ఎస్ఎం చెరుకుపల్లి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చెరుకుపల్లిలోని టీచర్స్ కాలనీలో గల శ్రీ విజయకృష్ణ మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పూర్ణాత్మ శ్రీధర్, చెరుకుపల్లి మండల సేవాదళ్ కన్వీనర్ సుగుణలు పాల్గొని శ్రీ విజయకృష్ణ మెడిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ బి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అలాగే పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. మీరు పిరమిడ్ సొసైటీ ద్వారా ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, పిరమిడ్ ప్రచారం జరిగింది అనుకుంటున్నారా అన్నాడు. నేను ఎందుకో మాట్లాడతాడా అనుకున్నాం. మన వెళ్ళిపోతుంది కదా ఆలోచన. కాదమ్మా, ధర్మ ప్రచారం చేస్తున్నారమ్మా మీరు అని అన్నారు. నాకైతే ఎంత సంతోషం కలిగిందో ఆలోచన. చూడండి, ధ్యానం, శాకాహారం, పిరమిడ్ ఈ మూడింటి వెనక మాలా ఉన్న ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే ధర్మం. చూడండి, మరి మనల్ని అందుకే మన ర్యాలీలో కూడా చెప్తాం, మనం ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది అని. మరి ఆ ధర్మాన్ని తెలుసుకున్నాం కాబట్టి, తెలుసుకున్న ధర్మాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి ఆ ధర్మంకి మనమంటే ఇష్టము.
దాచక్పల్లిలోని మహేష పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంలో అనుభవాలు అనే అంశం గురించి చక్కగా వివరించారు. అలాగే మంచి చెడుల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మాధవరావును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ధ్యానులకు అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. మాట్లాడలేదా? చాలా మంది చూడలేదు, కలవలేదు, అలా బాధపడుతూ ఉంటారు. అందరితో మాట్లాడుతున్నారా లేదా చెప్పండి నాకు. పత్రిక మాట్లాడే రోజు వింటున్నారా మీరు? ఏఎంసీ చూస్తున్నారా మీరు? జ్ఞానజగత్తు చదువుతున్నారా మీరు? చదవట్లా. మీ అందరి చేత జ్ఞాన జగత్తు చదివించడానికే వచ్చాను నేను అసలు. ఓకే, శ్వాస మీద శ్వాస అంటే మీ కృష్ణుడితో మీరు కలిసి ఉండండి. పిఎస్ఎస్ఎం డోన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్లోని వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానము ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంధ్య ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే మాయ వలనే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయని తెలియజేశారు. వ్యతిరేక ఆలోచనలు రాకుండా ఉండాలంటే మైండ్ఫుల్నెస్తో ఉండాలని సూచించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 8 నుండి 16 సంవత్సరాల వయసు గల చిన్నారులకు కిడ్స్ సమ్మర్ క్యాంపు 3 రోజుల యూత్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు ధ్యాన సాధన, భగవద్గీత గురించి చక్కటి అవగాహన కల్పించారు. అలాగే యోగా, మెమరీ గేమ్స్, టీమ్ ఫోకస్ గేమ్స్, మ్యూజికల్ చైర్ గేమ్స్, బంకమట్టితో డ్రాయింగ్, మేనిఫెస్టేషన్, విజన్ బోర్డ్ తయారీ వంటి అంశాలను నిర్వహించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నవి క్లే పార్ట్స్ తీసుకొని మీకు నచ్చిన షేప్ లోకి వాటిని మౌల్డ్ చేయాలి. ఓకే, అది ఎంత చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు, మీకు నచ్చినట్టు మీరు దాని మీద వర్క్ చేయండి అంతే. ఒక 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో పిఎస్ఎస్ఎం పలమనేరు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్తూరు, పెరుమాపల్లి, చిన్నమ్మపల్లి, దాసరపల్లి గ్రామాల్లో అలాగే యాదమరి పరిసర ప్రాంతాల్లో కరపత్రాలను పంపిణీ చేసి జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం ధ్యాన విశిష్టత, పిరమిడ్ విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించి ధ్యాన సాధనపై గ్రామస్తులకు చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, కృష్ణకుమారి, శారద, గీత, లలిత, రేవతి, లక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య ఆశీస్సులతో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సత్సంకల్పంతో పలమనేరు పిరమిడ్ సొసైటీ, బంగారుపాలెం పిరమిడ్ సొసైటీ, మరి అలాగే పైరెట్పల్లి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో 1116 పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారంలో భాగంగా ఈరోజు యాదమరి మండలం పూలకండిగా గ్రామం పరిసర ప్రాంతాల్లో, మరి యాదమూరు పరిసర ప్రాంతాల్లో ఈరోజు ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఈ అద్భుత కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
शाकाहार जगत की शाकाहार जगत की पिरामिड जगत की ध्यान जगत की ध्यान जगत की पिरामिड मास्टर्ల की కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ సలాది సత్తిరాజు ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా తులసిరామ్ పాల్గొని ధ్యానంలోకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. కర్మలను అనుభవించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. 150 మంది ధ్యానులతో ఈ కార్యక్రమం అద్భుతంగా విజయవంతంగా జరిగింది. ఆత్మజ్ఞానం ద్వారానే అన్ని సాధ్యపడతాయి అనేటటువంటి ఒక ఉత్సాహంతో మరియు మన బ్రహ్మ శిశుభాషపత్రి గారు చెప్పినటువంటి జ్ఞానంతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే దానిలో భాగంగా ఆత్మజ్ఞానం మనం సంపాదించుకోవాలంటే శారీరక ఆరోగ్యము మరియు మానసిక ఆరోగ్యము కూడా ఉంటేనే మనకి ఆత్మజ్ఞానం అనేది ఇంకా కొత్త పుంతలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నమ్మేటటువంటి వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. అలాగే శారీరక ఆరోగ్యం ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, అలాగే సామాజిక పరమైనటువంటి ఆరోగ్యం కూడా ఉండాలి. దాంతో పాటుగా ఆత్మజ్ఞానాన్ని మనం ఈ జన్మలోనే సంపాదించుకొని ఈ జన్మనే చివరి జన్మగా చేసుకోవాలనేది మనందరి యొక్క ఆశయం. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ధ్యానం గొప్పతనం లాభాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కోరుకుండేది, మా మదర్ ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవారు. అప్పట్లో అనేదాన్ని, అమ్మ నేను చిన్నదాన్ని కదా, ఇంకా నాకు ఇప్పుడప్పుడు పూజలే వద్దు, అక్కల చేత చేయించు, ఉపవాసాలు అయ్యి నా వల్ల కాదు, ఎందుకంటే ఆకలికి ఆగేదాన్ని కాదండి. ఉపవాసం అన్నామంటే దొంగచాటునే తినేసేదాన్ని. ఇలా మా అమ్మగారు చేస్తున్నప్పుడు నాకు అనిపించేది, అమ్మ ఇన్ని పూజలు చేస్తున్నావు, ఎప్పుడు భగవంతుడు కనిపించడా, ఫోటోలో చూడటమేనా, ఆయన ఏమి ఇచ్చారంటే తప్పమ్మ, ఆయన మనం చూస్తూ ఉంటాడు, మనకు కనిపించకపోవచ్చు అని అప్పుడున్న నాలెడ్జ్లో అప్పుడు ప్రకారం. కానీ ఎక్కడో నాకు భగవంతుడు ఇది చేసుకుంటున్నాం, ఆయన కోసం మనం ఉపవాసం చేస్తున్నాం, కనిపించడం ఆయన, మాట్లాడచ్చు కదా ఆయన అనుకునేదాన్ని. కానీ నా లైఫ్లో పుట్టిన దగ్గర నుంచి కూడా జీవితం అంటే పండగండి. మా నాన్నగారు అలా పెంచారు, ఏది లోటు లేకుండా. 3 అమ్మాయిలైనా సరే అసలు లైఫ్ అంటే ఎంత ఆనందమా, ఎంత అద్భుతమా. సంగారెడ్డి జిల్లా రాయపాడులోని శ్రీ సాంబశివ పిరమిడ్ శక్తి క్షేత్రంలో రాయపాడు పిరమిడ్ దాత పటోల రామచంద్ర గారి 4వ అమృతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బోధన సాయిలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ రావు, అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. ఎప్పుడు చేస్తుంది? చెయ్యి అని నా కొడుకు లగ్గమైనా కూడా, బిడ్డ లగ్గమైనా కూడా, నా మనవాడు పుట్టినా కూడా, మనవరాలు పుట్టినా కూడా అప్పుడు చేస్తా. అప్పుడు ఉంటావో ఊసిపోతావో, ఉన్నప్పుడు చేయాలి కదా. మనవాడు లగ్గమైనాక అది అన్ని చూసినాక అప్పుడు చేస్తాడట. అప్పుడు తిందామంటే, రొట్టె తిందామంటే పని మూసిపోతే దవడ నొప్పి వచ్చింది, దవడ నొప్పి వచ్చింది, ముఖాన్ని నడపడానికి వచ్చింది అంటావు. ఉన్నప్పుడు చేయాలి కదా. అందుకోసమే ఉన్నప్పుడు అవకాశాన్ని తిరిగిపోయిన సమయం రాదు. కొంచెం సమయం దొరికిన, పశువుల సమయం దొరికిన ఇట్లా కళ్ళు మూసుకోండి. ఎంత ఆనందం తెలుసా? ఒక్క క్షణం కూడా ధ్యానం చేసుకోవచ్చా? ఎవరు చెప్పలే. ఒక్క క్షణం కూడా నీకు సమయం దొరికితే సార్, ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నా అది ఒక ఆనందాన్ని సృష్టిస్తుంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని శివాలయంలో నిర్వహించిన 41 రోజుల ధ్యాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధనతో మంచి ఆరోగ్యం, ఆనందం సమకూరుతుందని తెలియజేశారు. అలాగే ధ్యాన ప్రచారం కోసం తాము చేస్తున్న కృషి గురించి వివరించారు. అనంతరం జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను ధ్యానులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నేనైతే నా గురువారి ఇంటికి వచ్చి చెప్తుండే, ఒక 10 నిమిషాల తలనొప్పి తగ్గించుకున్నా. గర్భసంచి ఆపరేషన్ తీయాలన్నారు, తీయలేదు. మంచిగా ధ్యానం 3 గంటలు చేసి తగ్గించుకున్నాను. నేను ఈ మేడం చెప్పినట్టు 3 గంటలు 3 గంటలకు కూర్చుంటాను. నేను ఇప్పటికైనా 4 ఏళ్ళ సార్ నా ఇంటికి 4 మాటలు వచ్చిపోయి చెప్పినట్టు 3 గంటలకు లేచి కూర్చొని 5 గంటల వరకు కూర్చుంటాను. నేను 5 గంటల నుండి ముగ్గు వేస్తా. మా సార్ స్నానం చేసి దీపం పెడతాడు. 5 గంటల వరకు మా ఇంట్లో
మా ఆరోగ్యాలలో శాఖలు నా పిల్లలు కానీ నేను ఇంట్లో గెలిచి బయట గెలిచాలంటాడు కాబట్టి సార్ ఇంట్లో గెలిచి బయట గెలిచి ఇప్పుడు 5,000 మందిని నా పిరమిడ్ కాడ రోజు 20 మంది కన్నా భోజనాలు పెడుతున్నాను. నేను ఆడ జరుగుతున్నాయి, ఈడ జరుగుతున్నాయి. మరి సరస్వతిలో బాగా పెడుతున్నారు వాళ్ళు కూడా. ఆ మేడాల్లో చిట్ట చేయటం మాట వాళ్ళు డాక్టర్ రామకృష్ణ కానీ మౌన ధ్యానాలు పెట్టుకుంటా ఎక్కడున్నాడో కానీ బాగా చెప్తున్నాడు. అప్పుడు ఈడ కూడా చెప్పిండు, అన్నీ చెప్పిండు. వాళ్ళు చేయండి అంటేనే మేము వచ్చి చేసినాము. వాళ్ళకి నా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటూ అందరికి వచ్చిన ఆత్మబంధువులకల్లా ఇలాగ ఉంటుంది చూడు. ధ్యానంలో నేనైతే ఆరోగ్యం బాగొట్టుకున్నా. అందరూ ధ్యానం చేసి నిరూపించుకోండి. నీ కడుపు నొప్పి లేస్తే మీకు తగ్గుతుంది, నాకు లేస్తే నాకు తగ్గుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడని తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాలను అర్థాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరణ చేస్తారో వాళ్ళకు భగవంతుడు తోడుంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ శరీరం కోసము ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో మొత్తం ఈ భూమి పైన ఎలా ఉన్నారంటే మానవులంతా ధనం మూలం ఇదం జగత్. భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ధర్మం ఆచరణ చేయావే నీకు భగవంతుడు దొరుకుతాడని భగవంతుడు నియమం పెట్టాడు. మనం ఈ ధర్మాన్ని వదిలేసి ఏం చేసుకుంటున్నామంటే ఈ కనబడుతున్న ఐశ్వర్యము, ఈ పేరు, ఈ గౌరవం, ఈ డబ్బు దీనికోసం పాకులాడతాం. ఇదంతా కూడా తాత్కాలికంగా మీకు సుఖాన్ని ఇస్తుందే కానీ భగవంతుని పొందలేరు. భగవంతుని ఎవరు పొందలేరు. ఎవరైతే ధర్మాన్ని ఆచరణ చేస్తున్నారో వాళ్ళే భగవంతుని పొందుతారు. మనకు భగవద్గీత చెప్తాంది, సర్వధర్మాన్ పరిత్యజ్ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అన్నాడు. గత ఎన్నో ఏళ్లుగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తూ నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సేవలు అందించి పదవి విరమణ చేసిన మండల రవీందర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రస్తుతం హన్మకొండ పిఎస్ఎస్ఎం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవీందర్ గత కొన్నేళ్లుగా ధ్యానము, శాకాహార ప్రచారం, గోశాల, ఐ డొనేషన్ క్యాంపులు నిర్వహించారు. 33 ఏళ్లుగా నీటిపారుదల శాఖలో పనిచేసిన ఆయన పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా పదవి విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పిఎస్ఎస్ఎం వైస్ ప్రెసిడెంట్ రవీందర్ ధ్యాన సేవలను కొనియాడారు. అనంతరం 200 మంది ధ్యానులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.